హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన దగ్గరికి 55 ఇంచ్ సోనీ టీవీ అయితే వచ్చిందనమాట. దీని ప్రాబ్లం చూసుకుంటే బ్లాంక్ కండిషన్లో ఉందన్నమాట. మోడల్ నెంబర్ వచ్చేసి 55X7002G అనమాట మోడల్ నెంబర్ ఇది. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకు డిస్ప్లే ఇష్యూ అనేది వచ్చిందనమాట. ఏమి అంటే దీంట్లో అన్నీ వర్క్ అవుతుందన్నమాట. ఒక డిస్ప్లే తప్ప అన్నీ ఆన్ అవుతుంది, లైటింగ్ వస్తుంది, ఆడియో వస్తుంది, అన్నీ వస్తుంది. ఒక డిస్ప్లే అనేది మనకు కనపడుతుంది అనమాట. ఓకేనా, దీన్ని అయితే మనం ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేసి స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం దీనికి టీకాన్ బోర్డ్ అనేసి చూద్దాము. ఓకేనా, దానిలో ఎక్కడెక్కడ ఏమేమి వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడొచ్చు, ఇదన్నమాట మనకు టీకాన్ బోర్డ్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ మనకైతే మదర్ బోర్డ్ నుంచి సిగ్నల్స్ అండ్ వోల్టేజెస్ లాక్ అండ్ హెచ్డిపిడి సిగ్నల్స్ వస్తుందన్నమాట ఈ బోర్డుకి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట సిగ్నల్స్. ఓకేనా, ఇక్కడ ఫ్యూజ్కి వెళ్తుంది అనమాట వోల్టేజ్. ఇక్కడ ఇది 2 వోల్టేజ్ అనమాట, ఇది గ్రౌండ్ అనమాట. ఇక్కడ HDL SDA అండ్ HDPDN లాక్ ఎన్ పిన్స్ అన్నీ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది వోల్టేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇది గామా ఐసీ అనమాట. ఓకేనా, ఇది గామా ఐసీ, ఇది మెయిన్ సిగ్నల్ ఐసీ అనమాట. ఇది DC to DC ఐసీ అనమాట. ఓకేనా, ఏదైనా వోల్టేజెస్ అన్నీ కూడా ఇందులోనే రెగ్యులేట్ అవుతుంది. ఈ ప్యానల్ అయితే ఇప్పుడు బ్లాంక్లో ఉందన్నమాట. ఇది వచ్చి శాంసంగ్ ప్యానల్ అనమాట. ఓకేనా, శాంసంగ్ ప్యానల్. ఇప్పుడైతే మనము దీన్ని చూద్దాము ఎటు సైడ్ పిక్చర్ ఉంది ఏమనేసి. ఫస్ట్ అయితే మనము ఈ టీకాన్ బోర్డులో వోల్టేజెస్ అన్నీ బయటికి రావాలి అంటే, వోల్టేజెస్ అన్నీ డిస్ప్లే అవ్వాలి అంటే మనం దీనికి ప్రొటెక్షన్ అన్నది రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను ఆ ప్రొటెక్షన్ రిలీజ్ చేసి వోల్టేజెస్ అన్నీ వస్తున్నాయా లేదా అనేసి చూపిస్తాను. ప్రొటెక్షన్ రిలీజ్ చేసామన్నమాట ఈ టీకాన్ బోర్డులో అన్నది. ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక్కొక్క స్టిప్ అన్నది రిమూవ్ చేసి నేను అన్నది పిక్చర్ చెక్ చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే రిమూవ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే పవర్ అన్నది కూడా ఇస్తాను. టీవీ అన్నది కూడా ఆన్ అయిందనమాట. చూడొచ్చు, బ్యాక్ లైట్ కూడా వచ్చింది. ఇప్పుడైతే నేను పిక్చర్ చూస్తాను వస్తుందా లేదా అని. ఇక్కడ చూడండి, పిక్చర్ అన్నది వచ్చింది అనమాట వన్ సైడ్. ఓకేనా, కింద కూడా చూడండి, పిక్చర్ అన్నది వచ్చింది. అంటే మనకు ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది అనమాట, రైట్ సైడు. చూడొచ్చు, మనమైతే ఇది రిమూవ్ చేసేటప్పుడు మనకు ఇటు సైడ్ అన్నది పిక్చర్ వచ్చిందనమాట. ఓకే, ఎప్పుడైతే నేనైతే ఇక్కడ ఉన్న సైడు రేక్ అన్నది రిమూవ్ చేశాను. ఇప్పుడు మనము మాడిఫికేషన్ చేయాల్సింది ఇక్కడ కార్నర్లో అనమాట. ఓకేనా, ఈ కార్నర్లో మాడిఫికేషన్ చేసి ఆఫ్టర్ మనకు పిక్చర్ ఎలా వస్తూ ఉంది ఏమనేసి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఈ కాఫ్ దగ్గర అన్నది టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేసామన్నమాట. ఇప్పుడు మనకు పిక్చర్ అంతా వస్తుందా లేదా అనేసి కూడా చూద్దాము. ఆన్ చేస్తాను టీవీ అన్నది. ఇప్పుడు చూడొచ్చు, సోనీ అన్నది పడ్డదనమాట. మనకు దీంట్లో స్కానింగ్ లైన్స్ కూడా ఏమీ లేదనమాట. అంటే GIP లైన్స్ వస్తుంది కదా హారిజంటల్గా, ఆ లైన్స్ కూడా ఏమీ లేదనమాట. నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకి పిక్చర్లో అన్నది తెలుస్తుందనమాట లైన్స్ ఏమన్నా ఉందా లేదా అనేసి కూడా. మనకు ఎక్కడ అన్నది కూడా డిస్టర్బెన్స్ అన్నది లేదనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు. మనం ఈ టీకాన్ బోర్డులో అన్నది కూడా ప్రొటెక్షన్ అన్నది కూడా రిలీజ్ చేసేసామన్నమాట. చూడొచ్చు, టీకాన్ బోర్డు అన్నది ఇప్పుడు ప్యానల్ అన్నది కూడా చూడొచ్చు అనమాట. 100% రెడీ అయిందనమాట. మీకు మన వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక కామెంట్ అనేది పెట్టండి అనమాట, ఎలా అనిపించింది అనేసి మనం. ఓకే, థ్యాంక్ యూ.